హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ దాసు. సో ఇదివరకు వీడియోలో మీన్ ఎలా చేయాలి, మీడియన్ ఎలా చేయాలి అనే విషయాన్ని మనం డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో అయితే మోడ్ అనేటువంటి 8 మార్క్స్ ప్రాబ్లము ఎలా మనం చేయాలి. సో ఈ మూడు మనం మీన్, మీడియన్, మోడ్ నేర్చుకుంటే ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్లో అయితే 100కి 100% ఖచ్చితంగా ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. సో కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా బుక్ అయితే దగ్గర పెట్టుకుని ప్రాక్టీస్ అయితే చేయండి. సో మోడ్ అనేటువంటి ప్రాబ్లము ఎలా చేయాలో మనం చూసేద్దాం. సో మీన్కి 4 బాక్సెస్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం, అలాగే మీడియన్కి 3 బాక్సెస్ అని మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు మోడ్ వచ్చేసి ఓన్లీ 2 బాక్సెస్, మనం ఏం తీసుకోకర్లేదు, వాడు ఇచ్చిన 2 బాక్సెస్ తోటి మనం అయితే సమ్ అయితే చేయొచ్చు. సో మోడ్ అనేటువంటి ఈ సమ్ని ఎలా మనం చేయాలో జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఇచ్చినటువంటి మనకి 2 టేబుల్స్లో ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ఫ్రీక్వెన్సీలో ఏదైతే పెద్ద వాల్యూ ఉందో దాన్ని మనం F1 అనుకోవాలి. ఏదైతే పెద్ద వాల్యూ ఉందో దాన్ని F1 అనుకోవాలి. 1 ముందు 0 కదా ఉంటుంది. సో దాని పైన ఉండేది F0. సో 0 F0 అవుతుంది. సో అదవుతుందని F1 అనుకోవాలి. ఏదైతే పెద్దది ఉందో దాన్ని F1, దాని ముందు ఉండేది F0, దాని కింద ఉండేది F2. చూడండి, 0 1 2 ఆర్డర్ అయితే మనకి కనిపిస్తుంది. సో F1, F0, F2 ఎలాగైతే మనం 3 వాల్యూస్ తీసేసుకున్నాం. F1 అంటే 20, F0 అంటే 13, F2 అంటే మనకి 14 వచ్చింది. మరి ఫార్ములా ప్రకారం మోడ్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా చూసేయండి, L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. సో ఈ ఫార్ములాలో మనకి ఇంకా ఏమేమి కావాలి, L వాల్యూ కావాలి, H వాల్యూ కావాలి. సో ఎక్కడైతే హైలైట్ చేసామో చూడండి, ఏదైతే పెద్ద వాల్యూ ఉందో ఆ బాక్స్ని మనం మళ్ళా హైలైట్ చేయాలి. ఆ బాక్స్ని ఏదైతే పెద్ద వాల్యూ ఉందో ఆ బాక్స్ని మనం హైలైట్ చేసినప్పుడు చూడండి, ఇటు సైడ్ L వాల్యూ మనకి లోయర్ లిమిట్లో ఏదైతే ఉందో అదే L వాల్యూ అవుతుంది. L ఈక్వల్ టు 125. మరి ఈ అప్పర్ లిమిట్కి లోయర్ లిమిట్కి డిఫరెన్స్ ఎంత అండి? అప్పర్ లిమిట్కి లోయర్ లిమిట్కి డిఫరెన్స్ ఎంతండి? H ఈక్వల్ టు 20. దాన్ని మనం సైజ్ ఆఫ్ ద క్లాస్ అంటాం. ఆ వాల్యూ ఎంత అంటే 20 అనమాట. ఇలా వాల్యూస్ అయితే మనము తీసేసుకున్నాం. చాలా ఈజీగా అర్థమవుతుంది కదండి. ఏదైతే పెద్దది ఉందో F1, అది ముందుండేది F0, కింద ఉండేది F2. F1 బాక్స్ని హైలైట్ చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఉండేది L వాల్యూ, దాన్ని డిఫరెన్స్ చేస్తే H వాల్యూ. ఇలా మనం ఫార్ములా అయితే రాసుకున్నాం. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. L వాల్యూ తెలిసి మనకి 125 ప్లస్ F1 అంటే 20 మైనస్ F0 అంటే 13 బై 2F1 అంటే 2 ఇంటూ F1 అని అర్థం. 2 ఇంటూ F1 అంటే మనకి ఆల్రెడీ తెలుసు 20 మైనస్ F0 అంటే ఎంతండి? 13 మైనస్ F2 అంటే ఎంతండి? 14. సో అయిపోయింది. ఇంటూ H అంటే ఎంతండి? 20. ఎలాగైతే సబ్స్టిట్యూషన్ మనము చేసాం. సో 125 ప్లస్ 20లోంచి 13 మైనస్ చేసాము 7 బై, సో 220 40 మైనస్ 13 14. సో ఇక్కడ మైనస్ 13 మైనస్ 14 అంటే మైనస్ టు మైనస్ ప్లస్ కదా, ఎడిషన్ చేయాలి. సో 13 ప్లస్ 14 యాడ్ చేస్తే 27. మైనస్ ఎందుకు వచ్చిందంటే 14కి పెద్ద సింబల్ మైనస్ కాబట్టి, ఓకే, మైనస్ 27 ఇంటూ 20. సో చూడండి ఒకసారి, 7 బై 40 మైనస్ 27, 40లోంచి 27 సబ్ట్రాక్ట్ చేస్తాము, 13 వచ్చింది. సో 125 ప్లస్ 7 బై 13 ఇంటూ 20. సో ఇక్కడ మన క్యాన్సిలేషన్ అయితే అవుతుంది కాబట్టి 7 ఇంటూ 120 140. సో 140 బై 13. సో 125 ప్లస్ 140 బై 13. ఈ 140 బై 13ని మనము డివిజన్ చేసేయాలి. సో డివిజన్ చేసేస్తే చూడండి, ఇక్కడ 13 10s are 130. సో 13 10s are 130. సో 10 అయితే మిగిలింది, పాయింట్ పెట్టుకున్నాం, 0 తీసుకున్నాం, ఓకే. సో 13 7s are 91. సో అప్రాక్స్ మనకి ఎంత వచ్చిందంటే 13 పాయింట్స్, సో 10.7 అయితే వచ్చింది. సో 125 ప్లస్ 10.7 దీనికి ఎడిషన్ చేసేస్తే 125కి 10 యాడ్ చేసేస్తాం, 135.7. దిస్ ఈజ్ ద మోడ్ వాల్యూ. మోడ్ ఈక్వల్ టు 135.7. సో చాలా ఈజీ అండి. మోడ్ అనేది ఇంపార్టెంట్, చాలా ఈజీ అనమాట. సో కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి అయితే నేను రెస్పాండ్ అవుతున్నాను. సో మీకు కావాల్సిన విధానంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ మమ్మీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.